హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ముందుగా అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఏరువాక పౌర్ణమికి అయితే మేమైతే వంటలు అయితే ఇలా పిండి వంటలు, భక్షాలు, అరిసెలు, మురుకులు అయితే చేసుకున్నాము. అలాగే వంటలలో కర్రీస్లలో అయితే గుత్తి వంకాయ, సాంబార్ కంపల్సరీ ఏవైనా పండుగలు ఉన్నాయి. అయితే ఈ ఎద్దులు హడావిడి ఏంటంటే ఏరువాక పౌర్ణమి రోజు ఈవినింగ్ టైంలో సాయంత్రం 5-5:30 కల్లా అలా స్టార్ట్ అవుతుంది. ఇది మా సైడ్ ఏంటంటే ఏరువాక పౌర్ణమి రోజు ఎద్దులకైతే స్నానాలు చేయించి ఇంకా పొద్దున్నే ఇక భక్షాలు ఇంకా స్వీట్స్ ఏవైనా సరే ఇంట్లో పిండి వంటలు ఏవైనా చేసినా ఫస్ట్ ఎద్దులకైతే పెడతారు. ఎద్దులకి పూజ చేసి అవన్నీ అయితే స్టార్ట్ చేస్తారు. అలాగే భక్షాలతో పాటు అట్లు కూడా పోస్తారు. ఈ పండగకైతే స్పెషల్ అట్లు. ఎద్దులకైతే పూజ చేసి ఇలా చేసిన వంటలు అయితే తినిపించడం అయితే మొత్తానికి పొద్దున్నే జరిగింది కాబట్టి అందుకని పొద్దున్నే వెళ్ళడానికి వీలు లేకుండే, అందుకే తీయలేదు వీడియో. అయితే ఇలా ఎద్దులకైతే గజ్జలు, మూవలు అన్నీ కట్టి అయితే ఇలా ముస్తాబు చేస్తారు. అయితే ఫైనల్గా ఏంటంటే ఇదే ఏరుకతాడంటే దీని కిందనే ఎద్దులనన్నిటినీ ఉరికిపిస్తారు. ఇట్లా ఊర్లో ఉన్న ఎద్దులనన్నింటినీ అయితే ఇంట్లో ఎన్ని ఎద్దులున్నా వాటికి అన్నింటికి ఇలా ముస్తాబు అయితే చేసి తీసుకొని అయితే వస్తారు. ఇట్లా ఎద్దులన్నింటికి కొందరు ముస్తాబు చేస్తారు, కొందరు పేర్లతో అలా డిఫరెంట్గా అయితే రెడీ చేసుకొని అయితే తీసుకొని వస్తారు వాటిని. మామూలుగా కొన్ని ఊర్లలో అయితే ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, బైక్స్ వాళ్ళ ఇంట్లో ఏ బండ్లు ఉన్నా వాటిని అయితే తీసుకొని ఆంజనేయ స్వామి గుడి చుట్టూ అయితే ఇలా 2-3 రౌండ్లు అయితే వేసి అలా తీసుకెళ్తారట. కాకపోతే మా సైడ్ అయితే ఎద్దుల బండ్లు అవన్నీ ఏం లేవు. ఇలా ఎద్దులను అయితే ముస్తాబు చేసి అయితే ఉరికిస్తారు. ఫైనల్గా ఇట్లా జనాలందరూ ఏంటి హడావిడి అంటే దేవినావ్ అయితే తీసుకొని వచ్చి దాన్ని కూడా ముస్తాబు చేసుకొని వచ్చి తాడు కింద అటు ఇటు అయితే తిరిగి కొబ్బరికాయ అలా కొట్టించి పూజ అయితే చేస్తారు. పూజ చేయించడానికే ఇంత తిప్పలుగా ఉంది. పూజ అయిపోయేలోపు ఇగో ఇలా అయితే పైకి ఆ తాడు గుంజడానికి అయితే ట్రై చేస్తారు. కాకపోతే నార్మల్గా తెంపాలి దాన్ని, కాకపోతే దాన్ని తాడు వేసి అయితే మొత్తానికి తాడు తెంపిన తర్వాత అయితే ఇలా తాడు కోసం అయితే అందరు ఊరు మొత్తం అయితే కొంచెం అయితే తాడైతే కంపల్సరీగా అందరికీ కావాలి అన్నట్టుగా. అయితే ఈ పైన చూడు, చెట్టు పైన ఎక్కి ఎవరో కానీ దిగట్లేదు కిందికి. మొత్తానికి గొడవ అయితే పెద్దగానే స్టార్ట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.